అవుతుందమ్మా? రికార్డింగ్ అవుతుందా? Yes, sir. చూడండి, ఫ్యూచర్ టెన్స్ లో సింపుల్ అండి. విల్ గాని షెల్ గాని ఎక్కడ కనిపించినా దాన్ని ఎలా మార్చుకోవాలి? వుడ్ గాని షుడ్ లోకి గాని మార్చుకుంటే ఫినిష్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ ఫ్యూచర్ తీసుకుందాం అనుకున్నాం. సింపుల్ ఫ్యూచర్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదే కదా మనం అనుకుంది. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీడ్ లో మార్చుకుంటే ఈ విల్ గాని షెల్ గాని ఎలా మారుతుంది తేజస్వి? వుడ్ ఆర్ షుడ్ కింద మారుతుంది సార్. వుడ్ ఆర్ షుడ్ లోకి మారిపోతుంది. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూడండి. జాన్ సెడ్ ఐ విల్ గో టు చర్చ్ అన్నాడు. జాన్ సెడ్ ఐ విల్ గో టు చర్చ్ అన్నాడు. సో దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చితే ఎలా మారుతుందండి? జాన్ సెడ్ that Go to church. he would go to church. అంతే. సింపుల్ గా ఉందా? ఎస్ సార్. అమ్మ చరిష్మా అర్థమైందా? గాయత్రి, లక్ష్మీ ప్రియ, సుప్రజ, చాలా సింపుల్. ఫ్యూచర్ టెన్స్ చాలా సింపుల్. హేమంత్, చంద్రరావు, కార్తిక్ అర్థమవుతుందా? సింపుల్ ఫ్యూచర్ చాలా సింపుల్ అండి. సింపుల్ ఫ్యూచర్. అలాగే నెక్స్ట్ టెన్స్ చూద్దాం. ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా విల్ గాని షెల్ గాని ఎక్కడ కనిపించినా దాన్ని వుడ్ లోకి గాని షుడ్ లోకి గాని మార్చేసుకోండి. అంతే. వుడ్ ఆర్ షుడ్ లోకి మార్చేసుకుందాం. దీన్నే ఇదే ఎగ్జాంపుల్ ని ఫ్యూచర్ కంటిన్యూస్ లో మాట్లాడారంటే జాన్ సెడ్ I will be going to church. ఇప్పుడు దీన్ని హేమంత్ సార్ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చినా? John said that he would be going to church. Absolutely right. John said that he would be going to church. అంతే. గాయత్రి అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ ది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కి వెళ్దామా? ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో కూడా అంతేనండి. విల్ గాని షెల్ గాని ఎక్కడ కనిపించినా దాన్ని వుడ్ గాని షుడ్ లో గాని మార్చుకోండి. ఇదే ఎగ్జాంపుల్ ని ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో రాద్దాం. జాన్ సెడ్ ఐ విల్ హ్యావ్ గాన్ టు చర్చ్. ఐ విల్ హ్యావ్ గాన్ టు చర్చ్. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి అంటే తేజస్వి మార్చదలి. John said that he would have gone to church. Said that he would have gone to church. అర్థమైందేనా? ఫ్యూచర్ పర్ఫెక్ట్ చాలా సింపుల్. ఫ్యూచర్ టెన్స్ అన్ని సింపుల్ అండి. విల్ ఎక్కడ కనిపించినా షెల్ ఎక్కడ కనిపించినా దాన్ని సింపుల్ గా వుడ్ ఆర్ షుడ్ లోకి మార్చుకుంటే చాలు. చూడండి ఎంత ఈజీగా ఉందో. రైట్, లెట్ us go to ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కూడా విల్ ఆర్ షెల్ ఎలా మారుతుంది? వుడ్ ఆర్ షుడ్ లోకి మారుతుంది. సో ఇదే ఎగ్జాంపుల్ ని రాసుకుంటే జాన్ సెడ్ ఐ విల్ హ్యావ్ బీన్
going to church అన్నాను. కార్తిక్, కెన్ యూ చేంజ్ దిస్? John said that he would have been going to church. John said that I changes to he, will changes to would, మిగతాదంతా have been going to church. ఫ్యూచర్ టెన్స్ సింపుల్ గా ఉందా గాయత్రి? Yes, sir. అన్నిట్లుగా ఫ్యూచర్ టెన్స్ సింపుల్ కదా? అర్థమైంది నాన్న? సుప్రజ, Yes, sir. సో మనం ఫ్యూచర్ టెన్స్ లో మనం ఏం చేసామంటే విల్ ఆర్ షెల్ ని వుడ్ ఆర్ షుడ్ లోకి మార్చుకుని అన్ని రాసుకున్నాం. సో విల్ ఆర్ షెల్ ఫ్యూచర్ టెన్స్ లో చాలా సింపుల్. విల్ కానీ షెల్ కానీ ఎక్కడ కనిపించిన దాన్ని ఈజీగా మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చుకోవచ్చు. రైట్, లెట్ us go to one more concept, that is changing direct to indirect for interrogative sentences. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కి ఎలాగ మార్చుదాము చూద్దామండి. Yes, sir. గుడ్. చరిష్మా, అర్థమైందా తల్లి ఇది? Yes, sir. ఒకసారి రివైజ్ చేస్తాను. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి. ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ స్పీచ్ మీద, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ మీద కనుక మంచి గ్రిప్ ఉంటే కనుక సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ చాలా ఈజీ అవుతుంది. సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ లో దీన్ని బేస్ చేసుకుని 6 to 7 మార్క్స్ ఉంటాయి. దాన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అందుకే నేను డీటెయిల్ గా చెప్పాను నేను. సో నౌ వాట్ విల్ డూ ఇస్ విల్ గో టు ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ఎలా మార్చాలో చూద్దాం. ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ లో క్వశ్చన్ అడుగుతుందండి. సో క్వశ్చన్ అడిగే స్టేట్మెంట్ ని మనం సాధారణంగా ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్ అంటాము. ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్ లోని మనం వాడవలసింది యాక్చువల్లీ దట్ అన్న కంజంక్షన్ వాడకూడదు. అర్థమవుతుందండి? ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ లో దట్ అన్నది వాడకూడదు. చూడండి, జాన్ సెడ్ వేర్ ఆర్ యు గోయింగ్. అమ్మ స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే, ఈ స్టేట్మెంట్ లో మనం ఏం చేసామంటే జాన్ సెడ్ వేర్ ఆర్ యు గోయింగ్. సాధారణంగా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ లో ఎప్పుడు కూడా వేర్ గాని, వాట్ గాని, హౌ గాని, వెన్ గాని ఇలాంటి పదాలు ఫాలోడ్ బై ఏ హెల్పింగ్ వర్బ్, ఫాలోడ్ బై ఏ సబ్జెక్టు ఉంటాయి. దాన్ని మనం ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ అంటాము. సో ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ లో ఎప్పుడు కూడా WH వర్డ్ ఉంటది, ఫాలోడ్ బై ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటది, ఫాలోడ్ బై ఏ సబ్జెక్ట్ ఉంటది. సో దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చినప్పటికి మనం దాని సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి. దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే దట్ అన్న కంజంక్షన్ వాడకూడదు అన్నాను. సో దీన్ని జాన్ ఆస్క్డ్, ఇక్కడ ఏ పదం అయితే ఇచ్చారో అదే పదం కింద పెట్టుకోండి. అదిగోండి వేర్. అమ్మా అందరూ వింటున్నారా జాగ్రత్తగానే? Yes, sir. Yes, sir. ఏ పదం అయితే ఇచ్చాడో అదే పదాన్ని కింద రాసుకోండి. నా ఇప్పుడు ఏం చేయాలంటే సబ్జెక్ట్ ని యువతలు తీసుకురావాలి, హెల్పింగ్ వర్బ్ ని అవతలు తీసుకెళ్ళాలి. ఇదిగోండి దీన్ని యువతలు తీసుకెళ్ళాలి, సబ్జెక్ట్ ని యువతలు తీసుకురావాలి. సో యువతలకు వచ్చేటప్పటికి మనం రిఫరెన్స్ చేస్తున్నాం కాబట్టి యు కాస్త ఐలోకి మారుతుంది. రైట్, ఇప్పుడు రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి ఈ టెన్స్ మారుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ లో ఉంది కాబట్టి ప్రజెంట్ ని ఇండైరెక్ట్ తీసుకొచ్చేటప్పటికి పాస్ట్ అవ్వాలి కాబట్టి ఆర్ కాస్త was లోకి మారుతుంది. గోయింగ్, సింపుల్. అర్థమైందేనా? Yes, sir. Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, వాట్ ఆర్ యు డూయింగ్ అని ఉంది.
రైట్. ఇప్పుడు ముందు ఒక సబ్జెక్ట్ పెట్టుకుందాం. జాన్ సెడ్. చరిష్మా, రిపోర్టింగ్ వర్బ్ ఏ టెన్స్ లో ఉంది? Past, sir. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ లో ఉంది కాబట్టి స్పీచ్ టెన్స్ మారుతుందా మారకూడదా? మారుతుంది, sir. కంపల్సరీ మారాలి. స్పీచ్ టెన్స్ ఏ టెన్స్ లో ఉంది? ఆర్ అంటే Present, sir. ప్రెసెంట్ లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పటికి దీన్ని ఎలా రాస్తాము? జాన్. ఇక్కడ ఏ పదం అయితే ఇచ్చాడో అదే పదం కింద పెట్టుకోండి. అదిగో వాట్ ఆర్ యు, ఆర్ అవతలు తీసుకెళ్ళాలి, యూని అవతలు తీసుకురావాలి. యు అవతలు తీసుకొస్తే ఐ అవుతుంది. ఆర్ అవతలు తీసుకెళ్తే ప్రజెంట్ పాస్ట్ అవ్వాలంటే ఆర్ కాస్త వజ్ అవ్వాలి. డూయింగ్. అర్థమైందా నాన్న? Yes, sir. Yes, sir. Yes, sir. తేజస్వి, కార్తిక్, Yes, sir. Yes, sir. క్లారిటీ వచ్చిందా? Yes, sir. Yes, sir. చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ ని మనం ఇంకొక ఎగ్జాంపుల్ తో చెప్తాను. శాండీ ఆస్క్డ్ హౌ ఆర్ యు. చరిష్మా, గాయత్రి, సుప్రజ, లక్ష్మీప్రియ అండ్ తేజస్వి జాగ్రత్తగా వింటున్నారా? Yes, sir. Yes, sir. సో శాండీ ఆస్క్డ్ హౌ ఆర్ యు. దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి. ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఇది అసలు ఇచ్చింది డైరెక్ట్ లో ఇండైరెక్ట్ లో ఉందా? సార్ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి కాబట్టి ఇది డైరెక్ట్ లో ఉంది. సో దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి అంటే సాధారణంగా ఆస్క్డ్ అన్న పదాన్ని మనం ఆస్క్డ్ కింద వదిలేయచ్చు, లేదా ఎంక్వైర్డ్ కింద పదవచ్చు. లేకపోతే దీన్ని ఎలా మార్చుకోవచ్చు? శాండీ ఎంక్వైర్డ్. ఆస్క్డ్ అన్న పదం సేమ్ ఆస్క్డ్ లో రాసేస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ డిఫరెన్స్ ఉండదు. సో శాండీ ఎంక్వైర్డ్ పైన ఇచ్చిన పదాన్ని మనం మార్చుకోవచ్చు. దీన్ని ఎలా మార్చుకోవచ్చు? శాండీ ఎంక్వైర్డ్, ఇక్కడ ఏ పదం అయితే ఇచ్చాడో అదే పదాన్ని కింద రాసుకోండి. అవు. ఆర్ని అక్కడ తీసుకెళ్ళాలి, యూని ఇక్కడ తీసుకురావాలి. సో ఎప్పుడు కూడా ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్లు ఏమనుకున్నాను? ఒక ఇంట్రాగేటివ్ వర్డ్ ఉంటుంది, ఫాలోడ్ బై ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, ఫాలోడ్ బై ఏ సబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పాను నేను. సో దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి వచ్చేటప్పటికి ఇంట్రాగేటివ్ వర్డ్ ఉండాలి, ఫాలోడ్ బై సబ్జెక్ట్ పెట్టుకోవాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాము. సో యు ఇక్కడికి వస్తే ఐ, ఆర్ అక్కడ తీసుకెళ్తే Was. was. సరిపోయిందమ్మా? Yes, sir. Yes, sir. Yes, sir. గుడ్. షల్ వి గో విత్ వన్ మోర్ ఎగ్జాంపుల్ కి వెళ్దామా? వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. అశోక్ సెడ్ when did you come. నువ్వు ఎప్పుడు వచ్చావు అని అడిగాడు. ఇప్పుడు దీన్ని మనం ఇండైరెక్ట్ లోకి మార్చాలి. ఇండైరెక్ట్ లోకి మార్చాలి అంటే ఏం చేయాలి? ఇన్వర్టెడ్ కామర్స్ తీసేయాలి. సెడ్ అన్నది మనం ఆస్క్డ్ పదంలోకి మార్చాలి కాబట్టి అశోక్ ఆస్క్డ్, వెన్ ఏమైతే ఉందో దాన్ని అలాగే రాసుకోండి. డిడ్ యు, యు ఎక్కడ తీసుకొస్తే ఐ డిడ్ కమ్. దీని పాస్ట్ లో ఉంది కాబట్టి ఏ డిడ్ ఏ టెన్స్ లో ఉందండి? Past tense, చరిష్మా, sir. Past, sir. పాస్ట్ ని మనం పాస్ట్ లో వదిలేయచ్చు, లేదా సింపుల్ పాస్ట్ లోకి కూడా మార్చుకోవచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్ లో కూడా మార్చుకోవచ్చు కదా. Yes, sir. సో దీన్ని వెన్ ఐ డిడ్ కమ్ అనొచ్చు, లేదా వెన్ ఐ హ్యాడ్ కమ్ అని కూడా అనొచ్చు. అర్థమైందమ్మా? Yes, sir. రైట్. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్ మార్చడం వచ్చిందా?
Yes, sir. Sir. Yes, sir. గుడ్. ఇప్పుడు టెక్స్ట్ బుక్ లో ఉన్న ఒక ఎక్సర్సైజ్ చేద్దామా? Yes, sir. చరిష్మా పేజ్ నెంబర్ చెప్తాలి. 191, sir. 191, sir. 191. Okay. Right. Let us go to the second statement. Second statement నేను చేస్తాను చూడండి. ఇచ్చిన change the following sentences into direct speech. అంటే ఇచ్చింది ఏ స్పీచ్ లో ఉండాలి? ఇండైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చి ఉండాలి. దాన్ని డైరెక్ట్ లోకి మార్చమన్నాడు. మీ దగ్గర ఆల్రెడీ నోట్స్ లో రాసుకున్న స్ట్రక్చర్లు ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుంటే మనం దీన్ని ఒక్కొక్క స్టేట్మెంట్ ని ఎలా మార్చుదాం. రాకేష్ said that the earth moves around the sun. Okay, గాయత్రి, Sir. దీంట్లో రిపోర్టెడ్ వర్బ్ ఏదమ్మా? Said, sir. రిపోర్టెడ్ స్పీచ్ ఏది? Earth moves around the sun, sir. దీన్ని మనం ఇచ్చిన స్టేట్మెంట్ డైరెక్ట్ లో ఉందా, ఇండైరెక్ట్ లో ఉందా? Indirect, sir. ఇండైరెక్ట్ ఉంది. ఇండైరెక్ట్ లో ఉందని ఎలా చెప్పాం మనం? కొటేషన్ మార్క్స్ లేవు, పైగా దట్ అన్న కంజంక్షన్ కనిపించింది. సో దీన్ని మనం డైరెక్ట్ లోకి మార్చాలంటే రాకేష్ సాడ్, రైట్. రిపోర్టెడ్ స్పీచ్ యూనివర్సల్ ట్రూత్ కాబట్టి దాన్ని ఎలా ఇచ్చాడో అలా రాసేస్తాం కాబట్టి ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ ది ఎర్త్ moves round the sun అని పెట్టి ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ చేయాలి. సరిపోయిందా? Yes, sir. గుడ్. కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ స్టేట్మెంట్ తేజస్వి. మై మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. ఇంట్రాగేటివ్ స్టేట్మెంటా కాదా? Yes, sir. ఎస్, ద స్టేట్మెంట్ ఈస్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్. ఇచ్చిన స్టేట్మెంట్ డైరెక్ట్ లో ఉందా, ఇండైరెక్ట్ లో ఉందా? Indirect, sir. ఇండైరెక్ట్ అని ఎలా చెప్పామంటే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వచ్చింది కదా. చూడండి. Yes, sir. సో దీన్ని మనం డైరెక్ట్ లోకి మార్చాలి అంటే మై మదర్ ఆస్క్డ్ మీ వేర్ అన్న పదం ఎలా ఇచ్చాడు కాబట్టి దాన్ని వేర్ అన్న పదం అలాగే రాసుకొని దీన్ని అవతలు తీసుకెళ్ళాలి, దీన్ని అవతలు తీసుకురావాలి. సో రిపోర్టెడ్ వర్బ్ పాస్ట్ లో ఉంది కాబట్టి ఆస్క్డ్ అన్నది పాస్టే కదా. Yes, sir. సో ఆస్క్డ్ అన్నది పాస్ట్ కాబట్టి వేర్ వాజ్ అన్నది ప్రెసెంట్ అయితే ఆర్ అవ్వాలి. యు అన్నది డైరెక్ట్ లోకి వెళ్తే ఏమవుద్ది? యు అవుతుంది, అవ్వాలి. ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సరే, చరిష్మా ఉన్నావా? Yes, sir. రైట్. లెట్ us go to నెక్స్ట్ స్టేట్మెంట్. ఇంకో స్టేట్మెంట్ చేద్దామా? Yes, sir. డార్సీ ఆస్క్డ్ వెదర్ షీ కెన్ డాన్స్ విత్ మీ ఆర్ నాట్. ఇప్పుడు దీన్ని మార్చాలి అంటే వెదర్ అన్న పదాన్ని ఇఫ్ లోకి మార్చండి. సార్ మాకు అక్కడ 10 లో Right. ఫుడ్ అని ఇచ్చారు సార్. ఏదినన్నా? షీ కెన్ డాన్స్ విత్ హిమ్ ఆర్ నాట్ అని ఇచ్చారు కదా సార్. మాకు కుడ్ అని ఇచ్చారు సార్. నీకు కుడ్ అని ఇచ్చాడా? ఎస్ సార్. నా టెక్స్ట్ బుక్ కి టెక్స్ట్ బుక్ కి తేడా ఉందా? సార్ ఎస్ సార్. ఓకే, ఒక్క నిమిషం అక్కడ ఆ క్వశ్చన్ అక్కడ ఆపండి. టెక్స్ట్ బుక్ మూసేయండి ఒకసారి. ఆపరా?
నన్ను ఒకసారి ఒక్క పాయింట్ చెప్తాను నేను, ఆ పాయింట్ ఒకసారి జాగ్రత్తగా వినండి. అమ్మ తేజస్వి వింటున్నావా? Yes, sir. ఆటో ఫోకస్ పోయిందా? Yes, sir. ఇప్పుడు ఓకేనా? ఓకేనా? కనిపిస్తుందా? అమ్మ కనిపిస్తుందా? మ్యాగ్నిఫై చేయనా? No, sir. కనిపించట్లేదు. కనిపించట్లేదు సార్. ఇప్పుడు కనిపిస్తుందా? Yes, sir. సో సాధారణంగా ఇంగ్లీష్లో క్వశ్చన్స్ 2 టైప్స్ అండి. ద ఫస్ట్ టైప్ ఈస్ వెదర్ యూ కెన్ ఆన్సర్ విత్ ఎస్ ఆర్ నో. ద సెకండ్ వన్ ఈస్ యూ కెనాట్ ఆన్సర్ విత్ ఎస్ ఆర్ నో. జాగ్రత్తగా చూడండి, ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎన్ని 2 రకాలు ఉంటాయి. ద ఫస్ట్ మోడల్ ఏంటంటే ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయొచ్చు. సెకండ్ది ఏంటి, ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడిగాను, డూ యూ లైక్ మ్యూజిక్? గాయత్రి, కెన్ యూ ఆన్సర్ దిస్? Yes, sir. ద రైట్ ఆన్సర్ ఈస్ ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయొచ్చు. గాయత్రి ఆన్సర్ ఎస్ చెప్పింది. ద సెకండ్ టైప్ ఈస్ వాట్ మ్యూజిక్ డూ యూ లైక్? తేజస్వి, కెన్ యూ ఆన్సర్ విత్ ఎస్ ఆర్ నో? No, sir, we can't. వీ కెనాట్. దీనికి ఏం చేయాలంటే డెఫినెట్లీ నువ్వు పాప్ మ్యూజిక్ అనో, లేకపోతే రాక్ మ్యూజిక్ అనో, లేకపోతే క్లాసికల్ అనో ఏదోటి ఆన్సర్ ఇవ్వాలి. అవునా కాదా గాయత్రి? Yes, sir. రైట్. సో పైన స్టేట్మెంట్ కి కింద స్టేట్మెంట్ కి డిఫరెన్స్ చూడండి. కార్తీక్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సో ఇఫ్ ది స్టేట్మెంట్ కెన్ బి ఆన్సర్డ్ విత్ ఎస్ ఆర్ నో, స్టేట్మెంట్ లోకి ఇఫ్ గాని వెదర్ గాని వాడుకోండి అంటాడు. నన్ను అర్థమవుతుందా? జాగ్రత్తగా వింటున్నారా? Yes, sir. Yes, sir. ఒకవేళ గనక ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలిగితే దాన్ని ఇఫ్ గాని వెదర్ గాని దాంతో ఆన్సర్ చేయాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అదే గనక ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయలేని దానికైతే మనం ఇఫ్ గాని వెదర్ గాని ఏమండి వాడవలసిన అవసరం లేదు. ఇందాక మాట్లాడుకున్నాం వాట్ ఎలా దించేసుకుంటాం, మ్యూజిక్ డూ యూ లైక్ అన్న దాన్ని సబ్జెక్ట్ యువతల దాన్ని యువతలను పెట్టుకుని మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఏమన్నాడంటే జాన్ ఆస్క్డ్ డూ యూ లైక్ మ్యాంగో అన్నాడు. రైట్. నువ్వు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఇచ్చిన దాన్ని ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలమా లేదా అన్న దాని కింద క్లాసిఫై చేసుకో. ఎస్ ఆర్ నో వాడచ్చా, ఎస్ ఆర్ నో వాడలేమా? రైట్. చరిష్మా, దీన్ని ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలమా లేదా? Yes, sir. రైట్. ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలం. సో ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలిగితే మనం ఏ వాడుకోమన్నా నేను ఇక్కడ? If whether, sir. ఇఫ్ కానీ వెదర్ కానీ వాడుకోమన్నాను. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా మార్చుకోవచ్చు అంటే ఎలా చూడండి, జాన్ ఎంక్వైర్డ్ డూ యూ లైక్ మ్యూజిక్ అన్న దానికి ఇఫ్ ఆర్ వెదర్ వాడుకోవచ్చు కాబట్టి ఇఫ్ కానీ వెదర్ పెట్టుకుని యూ లైక్ డూ యూ లైక్ అన్నదాన్ని మనం సబ్జెక్ట్ అవతల దీన్ని అవతలకి తీసుకురావాలి. సో రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి
ఇదిగోండి రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ లో ఉంది కాబట్టి రిపోర్ట్ స్పీచ్ యొక్క టెన్స్ కూడా మనం మార్చాలి. లైక్ అన్నది ఎలాగుంది? ప్రజెంట్ లో ఉంది. ప్రజెంట్ లో ఉన్నది మనకి రిపోర్టెడ్ వెర్బ్ పాస్ట్ అయితే ప్రజెంట్ కాస్త పాస్ట్ లోకి మారాలి కాబట్టి ఇఫ్ ఆర్ వెదర్ యూ లైక్ మ్యాంగో, ఇఫ్ ఐ లైక్డ్ మ్యాంగో. అర్థమైందేనా? Yes, sir. సో చూడండి ఇంకొక ఎగ్జాంపుల్కి వెళ్తాను. స్వప్న సెడ్ వేర్ ఈజ్ యువర్ మదర్? రైట్. లక్ష్మీప్రియ, Sir. దీన్ని మనం ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయొచ్చా చేయలేమా? No, sir. చేయలేం sir. అబ్సల్యూట్లీ నాట్. అంటే దీనికి ఎస్ ఆర్ నో కంపల్సరీ వాడలేము. వాడలేని పక్షాన ఏం చేయమన్నాను? వేర్ అన్న దాన్ని If or వేర్ లాగే whether. చూడండి అన్న, ఎస్ ఆర్ నో వాడలేము కాబట్టి ఇఫ్ ఆర్ వెదర్ వాడవలసిన అవసరం లేదు. ఇదిగో నేను పైన చెప్పాను కండిషన్. ఎస్ ఆర్ నో Yes, తోటి sir. వాడలేని పక్షాన ఇఫ్ ఆర్ వెదర్ వాడకూడదు. ఓకేనా? ఇప్పుడు స్వప్న సెడ్ వేర్ ఈజ్ యువర్ మదర్. వేర్ ఈజ్ యువర్ మదర్ అన్నప్పుడు ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయలేము కాబట్టి స్టేట్మెంట్ లోకి ఇఫ్ ఆర్ వెదర్ వాడక్కర్లేదు. సో దీన్ని ఎలా మార్చుకుంటామంటే స్వప్న ఆస్క్డ్ వేర్ ఎలాగైతే చేసుకుంటామో ఈజ్ అన్నది ప్రజెంట్ లో ఉంది, దీన్ని పాస్ట్ లోకి తీసుకెళ్ళాలి, ప్లస్ సబ్జెక్ట్ ని తీసుకురావాలి, హెల్పింగ్ వర్బ్ అక్కడ తీసుకెళ్ళాలి. ఎవరు అన్నది ఇక్కడికి తీసుకొస్తే వేర్ మై My. మదర్, ఈజ్ అన్నది అక్కడికి వెళ్తే వజ్ అవుతుంది. చరిష్మా అర్థమైందా? Yes, sir. తేజస్వికి అర్థం అవ్వలేదు కదా? అర్థమైంది సార్. క్లారిటీ వచ్చిందా తల్లి నీకు? ఎస్ సార్. కార్తిక్ Yes, sir. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్పనా? అర్థమైంది sir. క్లారిటీ వచ్చిందా? Yes, sir. తేజస్వి పేజ్ నెంబర్ ఎంత తల్లి? 191. ఎస్ సార్. ఓకే, పేజ్ నెంబర్ 191 తెరండి. ఓకే, ఇచ్చిన స్టేట్మెంట్ లో ఏం వాడుతున్నాడు? Whether, sir. వెదర్ అన్న పదం వాడాము అంటే ఏమై ఉండాలి? ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయగలగరా లేదా? ఎస్ సార్. Yes, sir. వెదర్ అన్న వాడుతున్నాము అంటే ఎస్ అన్న పదంతో వాడాలి కాబట్టి మనం డార్సీ ఆస్క్డ్ ఎలిజబెత్ ఈ షీ క్యాన్, దీన్ని ఎలా మార్చుకోవాలి అంటే షీని అక్కడ పెట్టి క్యాన్ ఇక్కడ పెట్టి క్యాన్ ఇక్కడ పెట్టుకొని షీ, ఇదిగోండి సింపుల్. దీన్ని ఇక్కడ తీసుకెళ్ళాలంటే ఇక్కడ షీ క్యాన్ అన్నదాన్ని ఎలా ఉంటుంది? దీన్ని అక్కడ తీసుకెళ్తాం, అక్కడికి వెళ్తాం. క్యాన్ షీ డాన్స్ with him or not? So can she dance అన్నది yes or no తో ఆన్సర్ చేయొచ్చా లేదా? Yes, sir. క్యాన్ షీ డాన్స్ అన్నది ఎస్ ఆర్ నో తోటి ఆన్సర్ చేయొచ్చు కాబట్టి సో దీన్ని ఏం చేశాడంటే ఇచ్చిన ఆప్షన్ లో వెదర్ వాడుకున్నాడు. అర్థమైందనండి? సార్ దీనికి ఆన్సర్ కెన్ యూ డాన్స్ విత్ మీ అని రాదా సార్? డార్సీ అమ్మా. ఆస్క్డ్ ఎలిజబెత్ కెన్ యూ డాన్స్ విత్ మీ. అక్కడ డార్సీ అండ్ ఎలిజబెత్ ఉన్నారు, మాట్లాడుతున్న వ్యక్తి లేడు. ఇదిగో డార్సీ డార్సీ. ఆస్క్డ్ కదా సార్. ఎస్ సార్. డార్సీ ఆస్క్డ్ ఎలిజబెత్. ఈ స్టేట్మెంట్ ఎవరు విన్నారు? ఎలిజబెత్ విన్నదా డార్సీ విన్నదా? ఎలిజబెత్. ఇదిగో డైరెక్ట్ డార్సీ. స్పీచ్ కదా సార్. తల్లి ఒక నిమిషం చెప్పే, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏం చేయాలి? ఇద్దరు వ్యక్తులు జరిగిన సంభాషణ మూడో వ్యక్తి మాట్లాడాలి, అవునా కాదా? ఎస్ సార్, అది ఇండైరెక్ట్ సార్.
మూడో వ్యక్తికి చెప్తే అది ఈ స్టే ఇండైరెక్ట్ సార్. ఆ! ఓకే. ఈ స్టేట్‌మెంట్‌లో ఎంతమంది ఉన్నారు చెప్పు నాకు? ముగ్గురున్నారు సార్. ఎవరెవరు? డార్సీ, ఎలిజబెత్, చెప్తున్న వ్యక్తి సార్. అది. సో, ఇప్పుడు వింటున్న వ్యక్తి చెప్పాలి గాబట్టి, డార్సీ ఆస్క్డ్ మీ అవ్వదక్కడ. మీ గాని హర్ గాని పెట్టకూడడం వీల్లేదసలని. తేజస్వి అర్థమైందా? అర్థం అవ్వలేదు సార్. ఓకే. రైట్. ఈ స్టేట్‌మెంట్ చూడా? మోహన్ ఆస్క్డ్ మధు. ఓకేనా? తేజస్వి. యెస్ సార్. ఇఫ్ he can swim. ఓకేనా? యెస్ సార్. ఇప్పుడు దీన్ని ఇచ్చిన స్టేట్‌మెంటు మనం డైరెక్ట్ అవనివ్వండి, ఇండైరెక్ట్ అవనివ్వండి ఏదైనా అయితే. దీన్ని ఇప్పుడు మార్చడానికి మనం అడిగిన దాన్ని ఫస్ట్ మార్చుదాం. ఇప్పుడు ఇఫ్ హి క్యాన్ స్విమ్‌ని ఏం చేయాలి? దీన్ని ఇక్కడ తీసుకురావాలి, దీన్ని ఇక్కడ తీసుకురావాలి. సో, క్యాన్ హి స్విమ్ అంతే కదా? యెస్ సార్. రైట్. ఇప్పుడు ఈ పార్ట్‌ని మార్చుదాం మనం. సో, ఈ ఈ మోహన్ మధుని అడిగాడంట. మోహన్ మధుని అడిగితే డైరెక్ట్‌గా రెండే ఉన్నట్టు. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? థర్డ్ పర్సన్ ప్రొనౌన్ వాడుతున్నాము. అంటే మోహన్ మధుని అడిగాడు. మోహన్ మధుని అడిగినట్టు ఎవడు విన్నట్టు? ఇక్కడ ఇంకో వ్యక్తి వింటున్నట్టు అది. ఈ వ్యక్తి వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ చెప్పాలి. సో, జరిగిన సంభాషణ చెప్పాలి అంటే మోహన్ సెడ్ టు మధు అంతేనా అవ్వాలి? యెస్ సార్. లేదా మోహన్ సెడ్ టు కాస్త టోల్డ్ లోకి అన్న మారాలి. క్లారిటీ వచ్చిందా? యెస్ సార్. సో, ఈ స్టేట్‌మెంట్‌లో మళ్ళీ చూడండి. డార్సీ ఆస్క్డ్ ఎలిజబెత్ వెదర్ షీ క్యాన్ డాన్స్ విత్ హిమ్ ఆర్ నాట్. అతనితోటి డాన్స్ చేయగలదా లేదా అని డార్సీ ఎలిజబెత్‌ని అడుగుతుంది. ఇంకో పర్సన్ విన్నాడు. సో, విన్న పర్సన్ చెప్తున్నాడు మనకి. ఏమంటున్నాడు? డార్సీ ఆస్క్డ్ ఎలిజబెత్ ఇఫ్ ఆ! ఇప్పుడు ఇఫ్ ఇక్కడ స్టేట్‌మెంట్‌లో మనం వాడుకోవాల్సిన అవసరం లేదండి. ఆ! ఇప్పుడు క్యాన్ షీ డాన్స్ విత్ హిమ్. క్యాన్ షీ డాన్స్ అన్నది యెస్ ఆర్ నోతో ఆన్సర్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇక్కడ వెదర్ వాడాడు. వెదర్ షీ క్యాన్ అన్నది క్యాన్ షీ అయిపోద్ది కదా! ఇప్పుడు ఇంకో పర్సన్ ఎక్కడ తీసుకొస్తావు స్టేట్‌మెంట్‌లోకి? షీ, యు అవ్వదా సార్ అని అడుగుతున్నాను సార్. షీని యూలోకి మార్చవలసిన అవసరం లేదు. ఓకే సార్. క్లారిటీ వచ్చిందా? యెస్ సార్. ఓకే. తేజస్వి నీ వీడియో ఆన్ చేసి నాకు నీ పేపర్ మీద నీకున్న డౌట్ ఒక ఎగ్జాంపుల్ రాసివ్వ నాకు. రాసి చెప్పా? యెస్ సార్. రైట్. నువ్వు పేపర్ మీద ఒక రాయి తల్లి. నీకున్న డౌట్. Shall I stop my video? నో సార్, ఐ యామ్ స్టిల్ రైటింగ్. I'm still writing. ఓకే. అభిరామ్ వచ్చాడా? సార్ ఉన్నావా అభిరామ్? ఉన్నాను సార్. గుడ్. తేజస్వి ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. చరిష్మా ఉన్నావా? Yes, sir.
Sir. Yeah, Tali, I'm coming to your video. ఏదినా నీ వీడియో ఇది Sir. పెట్టావా? Yes, sir. ఓకే, చదివి ఒకసారి. Darcy asked Elizabeth whether she could dance with him or not. అది indirect, sir. Direct లో Darcy asked Elizabeth, can you dance with him? ఓకే, నౌ యూ వాంట్ టు బికమ్ డార్సీ ఆర్ యూ వాంట్ టు బికమ్ ఎలిజబెత్, అంతేనంటావా? No, sir. దెన్ యూ వాంట్ టు బికమ్ ఎ థర్డ్ పర్సన్? అంటే సార్ డైరెక్ట్ స్పీచ్ లో డార్సీ ఎలిజబెత్ కదా సార్ మాట్లాడుకుంటున్నారు. అవును. అప్పుడు డార్సీ ఎలిజబెత్ ని కెన్ యూ డాన్స్ విత్ హిమ్ అని అడిగింది సార్. అదే రాశాను సార్. కెన్ యూ డాన్స్ విత్ మీ. ఓకే, నువ్వు స్టేట్మెంట్ లో ఇద్దరు ఉంటే గనక యూ వాడుకో. ఎస్ సార్. ఇద్దరు ఏ స్టేట్మెంట్ లో ముగ్గురు ఉంటే షీ రావాలి సార్, థర్డ్ పర్సన్ రావాలి సార్. సో ఇప్పుడు స్టేట్మెంట్ లో నేను అంటున్నాను ముగ్గురు ఉన్నారు అని, నువ్వు అంటున్నావు ఇద్దరు అంటున్నావు, ఏది కరెక్ట్ అవ్వచ్చు? డైరెక్ట్ లో ఇద్దరే కదా సార్ మాట్లాడుకుంటారు కాబట్టి నేను ఇద్దరే కరెక్ట్ అంటాను సార్. డైరెక్ట్ లో ఇద్దరు ఎలా ఉంటారండి? ఏ టాక్స్ టు బి అండ్ బి కన్వేస్ దట్ మెసేజ్ టు సి అనుకున్నాం కదా. బి కన్వేస్ దట్ మెసేజ్ టు సి అయితే ఇండైరెక్ట్ అయిపోద్ది కదా సార్. అదేనన్నా నేను అంటుంది. సో డైరెక్ట్ ఇండైరెక్ట్, ఏ డస్ అన్ యాక్షన్ అండ్ దట్ యాక్షన్ ఈస్ కన్వేడ్ టు సి త్రూ బి అనుకున్నాం కదా. ఎస్ సార్. సో స్టేట్మెంట్ లో ఎంతమంది ఉన్నప్పుడు? 3 సార్. నువ్వు అంటున్న స్టేట్మెంట్ లో ఎంతమంది ఉన్నట్టు? 2 సార్. రైట్. సో నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ లో యు అన్న పదం వాడుకున్నా తప్పులేదు. యు అన్న స్టేట్మెంట్ వాడుకుంటే నువ్వు థర్డ్ పర్సన్ కి చెప్పట్లేదు, ఇద్దరి మధ్య జరిగిన యాక్షనే చెప్తున్నట్టు. ఎస్ సార్. అర్థమైందా? సో సాధారణంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో సాధారణంగా ముగ్గురు ఉంటారు కాబట్టి నేను అక్కడ షీ అన్నాను. బట్ నువ్వేమంటున్నావు అంటే ఇద్దరి మధ్యనే ఉంటున్నారు కాబట్టి యూ కెన్ బికమ్ షీ. ద స్టేట్మెంట్ ఈస్ ఆల్సో రైట్ వాట్ యూ రోట్. ఎస్ సార్. అర్థమైందా? ఎస్ సార్. గుడ్ గుడ్ గుడ్. సో ఇప్పుడు చూడు, ఫిఫ్త్ స్టేట్మెంట్కి వెళ్ళినా. ఫిఫ్త్ స్టేట్మెంట్ అమ్మ చరిష్మా అర్థమైందా? నేను తేజస్వి మాట్లాడుకుంది. Yes, sir. గాయత్రి, లక్ష్మీప్రియ, సుప్రజ మీకు అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. అభిరామ్, హేమంత్ అండ్ చంద్రరావు, కార్తిక్. సాధారణంగా డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ సో యాక్షన్ ఏ చేస్తాడు, యాక్షన్ ఏ చేసింది బి విని సికి కన్వర్ట్ చేయాలి. అంటే స్టేట్మెంట్ లో ముగ్గురు ఉంటున్నారు కాబట్టి నేనేమన్నానంటే ఇక్కడ సో షీ అన్న పదం వాడాను. సో తేజస్వి ఏమంటుందంటే సార్ షీ బదులు సో డైరెక్ట్ డార్సీ అండ్ ఎలిజబెత్ మధ్యన అంటున్నాడు కాబట్టి నేను షీని కాస్త యూ అనుకోవడంలో తప్పు లేదు కదా అంటుంది. యూ అనుకోవడం కరెక్టే. యూ అన్నామంటే స్టేట్మెంట్ లో ఇద్దరే ఉన్నట్టు. బట్ ఇన్ జనరల్ ఇంగ్లీష్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది స్టేట్మెంట్, డార్సీ ఆస్క్డ్ ఎలిజబెత్, డార్సీ ఆస్క్డ్ ఎలిజబెత్. నువ్వే అయినప్పుడు డార్సీ, తేజస్వి డార్సీ ఆస్క్డ్ మీ అనుకోవచ్చు కదా ఇక్కడ. ఎస్ సార్. మరి ఎలిజబెత్ అన్న పదం వాడాము అంటే అర్థం ఏంటి? ఇద్దరు ఉన్నట్టే కదా. ఎస్ సార్. అర్థమైందనా? ఎస్ సార్. నా కాన్సెప్ట్ ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరికన్నా చూపించి అరే స్టేట్మెంట్ లో ఎంతమంది ఉంటారో చెప్పు అంటే డార్సీ ఎలిజబెత్ ని అడుగుతుంది. అడుగుతున్నప్పుడు నేను వింటున్నాను కాబట్టి ఈ స్టేట్మెంట్ రాసుకున్నాను నేను ఇలాగా అని చెప్తాడు. బట్ నువ్వేమంటున్నావు అంటే డార్సీ ఎలిజబెత్ మధ్యన జరుగుతుంది సార్ అని చెప్పి నువ్వు షీని యూ కింద తీసుకుంటున్నావు. బట్ నేను అక్కడ యూ అన్న పదం కనుక నేనే అయితే గనక ఇక్కడ డార్సీ ఆస్క్డ్ మీ లేదా షీ ఆస్క్డ్ మీ ఎలిజబెత్ అనే పదం పెట్టుకోవచ్చు. తేజస్వి క్లారిటీ వచ్చిందమ్మా? ఎస్ సార్. సో ఈ స్టేట్మెంట్ చూడు, మీనా ఆస్క్డ్ మీ. ఇదిగో తల్లి తేజస్వి. ఎస్ సార్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లో ఎంతమంది ఉన్నట్టు?
ఇద్దరే సార్. ఏ మూడో వాడు ఎందుకు ఉండకూడదు? ఇక్కడ మీనా ఆస్క్డ్ మీ బదులు తేజస్వి పెట్టాను అనుకో, అప్పుడు ఐ కాస్త షీ కిందగా మారిపోద్ది. ఎస్ సార్. క్లారిటీ వచ్చిందా తల్లి? ఎస్ సార్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థం అవుతుంది నీకు. మీనా ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ కుడ్ క్యారీ ద బ్యాగ్. ఓకే, మీనా ఆస్క్డ్ మీ ఇఫ్ అన్న పదం వాడాము అంటే ఎస్ ఆర్ నో తో ఆన్సర్ చేయగలమా లేదా? ఎస్ సార్. యా, చేయొచ్చు. కాబట్టి దాన్ని ఎలా మార్చుతాము? మీనా ఆస్క్డ్ మీ కెన్ యూ క్యారీ ద బ్యాగ్. క్యాన్ యూ క్యారీ ద బ్యాగ్. ఇప్పుడు చూడండి, అక్కడ యూ పెట్టుకున్నాము అంటే సెంటెన్స్ మీనింగ్ఫుల్ గా బాగుంది. అవునా తేజస్వి? ఎస్ సార్. ఇప్పుడు ఈ కింద స్టేట్మెంట్ లో యూని షీ కింద మార్చగలనా నేను? నో సార్. ఇక్కడ మాత్రం నేను షీ కింద మార్చుకున్నాను అంటే థర్డ్ పర్సన్ మాట్లాడుతున్నట్టు. అర్థమైందా తల్లి? ఎస్ సార్. సో ఈ ఎక్సర్సైజ్ చేస్తారా రేపటికి? Yes, sir. Yes, sir. నేను ఆల్రెడీ sir. స్టార్టింగ్ చెప్పాను, వర్క్ చేసేసి ఉంటే ఇదంతా అయిపోతుంది, లేదంటే వర్క్ అలా యాడ్ అవుతూ ఉంటది. సో తెలియకపోతే కనుక వెనకాల కీ ఉంటది, కీలో చూసుకొని రాయండి, తప్పులు మాత్రం రాయొద్దు నా మాటిని. గాయత్రి ఉన్నావా? సార్ మీరు అడుగుతా అన్నారు కదా సార్ నిన్న. అవును తల్లి, అడుగుతాను, మర్చిపోయాను కదా. గుడ్ గుడ్. సింపుల్ పాస్ట్ ఏమవుద్ది? పాస్ట్ పర్ఫెక్ట్ ఆర్ రిమైన్ అన్చేంజ్డ్ సార్. అన్చేంజ్డ్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ ఏమవుద్ది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సార్. ఓకే, ప్రెసెంట్ కంటిన్యూస్ ఏమవుద్ది? పాస్ట్ కంటిన్యూస్ సార్. ఓకే, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏమవుద్ది? పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సార్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ ఏమవుతుంది? రిమైన్ అన్చేంజ్డ్ సార్. రిమైన్ అన్చేంజ్డ్. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏమవుతుంది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ విల్ షుడ్ యాడ్ అవుద్ది సార్. విల్ షల్ కి వస్తుంది సార్. వుడ్ ఆర్ షుడ్ అవుతుంది. గాయత్రి, ఐఎమ్ ఇంప్రెస్డ్. ఓకే, ఎస్ సార్. థ్యాంక్ యూ అని చెప్పట్లేదు నాకు. థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్. కాలేజ్ ఓపెన్ చేశాక నీకు చాక్లెట్, ఓకేనా? ఎస్ సార్. వాట్ అబౌట్ అభిరామ్ అండ్ కార్తిక్? వీళ్ళందరూ ఏమయ్యారు? కార్తిక్ ఉన్నారా? సో డైరెక్ట్ అర్థమైంది నాన్న? చరిష్మా, ఎస్ సార్. సో రేపు ఈ ఎక్సర్సైజ్ చేయాలి తల్లి, ఈ చివరి వరకు Yes. చేయండి. చేసిన తర్వాత ఇది చేయగలరా తేజస్వి? ఎక్సర్సైజ్ 2 చేయగలరా? నేను దగ్గర నుంచి చేయించిన. నేను చేయించినా మీరు చేసుకుంటారా? ఏ ఆన్సర్ రావట్లేదే తేజస్వి? సార్ నేను లీవ్ అయి జాయిన్ అయ్యాను సార్. లీవ్ అయి జాయిన్ అయ్యా? చూడండి, ఒక ఎగ్జాంపుల్ చేస్తాను. ద బాస్ ఆస్క్డ్ వై ఆర్ యూ లేట్. దీన్ని మనకి చూడండి, కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్ లోకి మార్చమన్నాడు. ద బాస్ ఎంక్వైర్డ్. సో వై ఆర్ యూ లేట్ అన్నది మనం ఇలాంటి ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ ని ఎలాగ ఇచ్చాడు అలాగే రాసేయాలి కాబట్టి వై ముందుగానే పెట్టుకుంటాము. ఆర్ యూ లేట్ ని మనం వై I was late. was late. Good. Because I overslept, replied the man. Uppudu the man replied, because I overslept. What? Exclaimed the boss. Do you sleep at home as well? దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పటికి
The boss exclaimed with shock. Or with shock or wonder. And said, do you sleep at home as well? Dini yes or no to answer cheyocha? Sir. Yes or no to answer cheyochu kabatti answer cheste manam deni వాడుకోమని చెప్పాను నేను. if or whether వాడుకోమని. you sleep. If I sleep at home as well. సో ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఇండైరెక్ట్ లోకి మార్చుకుందాం. కనిపిస్తుందండి? Yes, sir. యా హేమంత్, వెనకాల కీ ఉంటది, కీ చూసుకొని జాగ్రత్తగా నోట్స్ లో రాసుకో. అర్థమవుతుందా? Okay, sir. ఇఫ్ సారీ, ఇక్కడ స్లీప్ ఇచ్చాడు కాబట్టి స్లెప్ట్ అవ్వాలండి. SLEPT V2 కావాలి కాబట్టి. తేజస్వి సార్. ఈ వర్క్ చేస్తారమ్మా? చరిష్మా? ఎస్ సార్. Yes, sir. ఎక్సర్సైజ్ 2, ఎక్సర్సైజ్ 3 కూడా సింపులే. చూడండి, డైరెక్ట్ టు ఇండైరెక్ట్ అంటున్నాడు. గాయత్రి? Sir. ఎక్సర్సైజ్ 2, 3, 4 కూడా సింపులేనండి బాబు. చిన్న చిన్న వాక్యాలు ఇవి. Yes, sir. హార్డ్లీ 30 minutes కూడా పట్టదు తల్లి. Yes, sir. చేస్తాం. ఓకే, చరిష్మా ఎప్పుడు చూపిస్తారు రా నాకు? Saturday, చరిష్మా ఉన్నావా? Sir. ఎప్పుడు చూపిస్తారు? ఆఫ్టర్ క్రిస్మసా? Okay, sir. ఏ అంత డల్గా వస్తుంది ఆన్సర్? Yes, sir. No, sir. Okay, sir. కాదు, డల్గా వస్తుందంటే ఆన్సర్ నేను చేయలేమని. ఇంకా వర్క్ ఏమన్నా ఉందా మీకు? No, sir. చేస్తాం, sir. ఓకే, తేజస్వి చేస్తారా తల్లి? ఎస్ సార్. లక్ష్మీప్రియ? ఓకే, సుప్రజ? Yes, sir. గుడ్. హేమంత్, కార్తీక్, అభిరామ్? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. సో 26th కి చూపించండి నాకు ఇది, డైరెక్ట్ ఇండైరెక్ట్. ఓకేనా? Okay, sir. Okay, sir. గుడ్. సార్ ఎంక్వైరీ ని క్వశ్చన్ కూడా అనుకోవచ్చు కదా సార్? క్వశ్చన్ కూడా అనుకోవచ్చు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. నేను నాకు తేజస్వి నీకు అర్థమైందా? యు ఎక్కడ వాడాలి, షీ ఎక్కడ వాడాలో? ఎస్ సార్. షీ అన్నావంటే స్టేట్మెంట్ లో ఎంతమంది ఉన్నట్టు? ముగ్గురు ఉన్నట్టు సార్. యు అన్నావంటే ఎంతమంది ఉన్నట్టు? 2 members సార్. 2 members. వెరీ గుడ్. రైట్ నాన్న. సో విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. టుమారోస్ క్లాస్ లో మనం లెసన్ చెప్పుకుందామా, గ్రామర్ చేద్దామా? Lesson, sir. Lesson చెప్పొచ్చు. నాకు తెలుసు వచ్చేసిందే అప్పుడే. సార్ గ్రామర్ స్టార్ట్ చెప్పండి సార్. అయిపోయింది అప్పుడే. గ్రామర్ చెప్పండి సార్. బా హేమంత్, ఐ లవ్ యూ. మనకి ఏమేమైనా చెప్పమ్మా చరిష్మా ఒకసారి? Yes, sir. Articles, time, tense, and aspect, modal auxiliaries, agreement of subject and verb, active voice and passive voice, reported speech. రిపోర్టెడ్ స్పీచ్. ఇంకా మనకి మిగిలిపోయినాయి ఏంటి చెప్పు నాకు? క్వశ్చన్ ట్యాగ్స్, After speech, preposition, sentence patterns, question tags, phrasal verbs, correction of sentences. ఓకే, ఈ గ్రామర్ పక్కన పెడదాము. మనం ఇవి నెక్స్ట్ వీక్ అంతా కూడా లెసన్ చెప్పుకుందామండి. నెక్స్ట్ వీక్ లెసన్ చెప్పుకొని లెసన్ లో ఏం మాట్లాడుకుందాం అంటే వాట్ మేక్స్ ఎ నేషన్. నెక్స్ట్ క్లాస్ మనం వాట్ మేక్స్ ఎ నేషన్ మాట్లాడుకుందాం. గ్రామర్ ప్యారలల్ గా చేసుకుంటూ వెళ్దాం. తేజస్వి కండిషన్ ఓకేనా? ఎస్ సార్. ఓకే, గ్రామర్ అంటే కంటిన్యూస్ గ్రామర్ అయితే బోరింగ్ అయిపోద్ది కాబట్టి గ్రామర్ కొంచెం పక్కన ఆపి, ఆల్రెడీ రిపోర్టెడ్ స్పీచ్ చేసాం కాబట్టి నెక్స్ట్ క్లాస్ కి ఒక ప్రోజ్ లెసన్ ఒకటి చెప్పుకుందాం. ఓకేనా? Yes, Yes, sir. sir. Yes, sir.
Okay, Tali, that will be the end of the class. We'll meet in tomorrow's class. Have a nice day. Bye bye. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Gayatri, ఐఎమ్ ఇంప్రెస్డ్. బాగా చెప్పావు ఈరోజు. ఓకేనా? Yes, sir. ఓకే తల్లి. బాయ్ తల్లి. చరిష్మా బాయ్. హేమంత్, కార్తీక్, అభిరామ్ బాయ్ బాయ్. Bye, sir. Yes, sir. Thank you, sir. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.